ఈ అసెంబ్లీలో మళ్ళొకసారి బీసీ కపట నాటక బిల్లుకు ఆమోదం పొందింది. ఆ సవరణ కార్యక్రమానికి ఈ గవర్నర్ దగ్గర ఉంది. గవర్నర్ గారు సంతకం పెట్టినట్టు, లేకపోతే అది పెండింగ్లో కథం వస్తున్న పోతున్న ఓ రామశిల్క అన్నట్టుగా అయిపోయినట్టే దాని కథ. నిన్న తూతు మంత్రం కాదు కార్యక్రమం తెలుసు కదా, ఇక దాని గురించి పెద్దగా మనం పాలాభిషేకాలు ఇంకొకటి మాట్లాడుకోవాల్సిన టైం లేదు. కానీ మళ్ళీ బుక్క గులాల బ్యాచ్ కూడా మళ్ళా ఇక అయిపోయింది, వచ్చింది అనేటువంటి పరిస్థితి రాకుండానే అయిపోయింది. మొత్తానికి అఖిల పక్షాన్ని తీసుకుపోయి తేలిన దాని మీద సంతకం పెట్టండి, మేము జీవో జారీ చేస్తాం, 42% రిజర్వేషన్ ఇస్తాం బీసీలకు అనేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నిన్న అఖిల పక్షం పోయింది. ఇక అఖిల పక్షంలో ఓన్లీ బీసీలే, మళ్ళీ ఇంకోటి పోయేది లేదు, దాన్ని డిమాండ్ చేసేది. అట్లా నిన్న పోయినటువంటి వాళ్ళలో బీసీలే పోవాలిగా, మళ్ళీ ఓ రెడ్డి గారు పోయేది లేదు, గవర్నర్ మీద ఒత్తిడి తెచ్చేది లేదు. ఓట్లు అడిగేటప్పుడు మాత్రం బీసీల ఓట్లు మాకు కావాలి, వస్తారు మన దగ్గరికి. అది కథ. 42% రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి తేలిపోయింది. కనీసం ఈ ఇద్దరు పిల్లల నిబంధన ఏదైతే ఉందో అది ఎత్తివేయడం కోసం ఒక ప్రకటన చేయమని చెప్పి నిన్న అసెంబ్లీలో మండల్లో నేను మాట్లాడుతుంటే దానికి బీఆర్ఎస్ వాళ్ళు అడ్డుదలుగుడు. అక్కడ వాళ్ళకేం కేసీఆర్ మీద కేసు పెడతారా, సిబిఐకి అప్పచెప్తారా? కేసీఆర్ ఏమన్నా భగవంతుడా, కేసీఆర్ ఏమన్నా అదా? అందరి మీద పెడతారు కేసులు. ఈ విచారణను ఎదుర్కోలేనంత పిరిగివాడా కేసీఆర్? కాదే, విచారణ ఎదుర్కొని నిన్న చెప్పినాం కదా ఏం చేయబోతుండో రేవంత్ రెడ్డి గారు. ఎవరు జుట్టు ఎవరికి ఇవ్వబోతుండో అర్థమవుతుంది కదా, మీకు కూడా తెలుసు కదా ఎక్కడి నుంచి ఈజీగా జుట్టు లాక్కోవచ్చు. ఇక్కడైతే ఈజీగా ఉండదు, అక్కడి నుంచి అయితే ఈజీగా లాక్కోవచ్చు అని అక్కడ ఇచ్చిండు. ఒక పెద్దసారి ఆదేశం మేరకు ఇచ్చిండు అనుకో, సరే ఇచ్చిండు అయిపోయింది. కానీ ఇంకా కేసీఆర్ మీద సిబిఐ కేసు అనగానే భూగోళం అంతా బద్దలైనట్టుగా కేసీఆర్ మీద ఉద్యమం టైంలో 100 కేసులు ఉన్నాయి. కేసీఆర్ ఉద్యమం విడిచిపెట్టి అధికారంలోకి వచ్చినాక నా మీద 100 పెట్టిండు, ఈయన మీద పెట్టిండు కొన్ని. సో కేసులు అనేటివి కేసులు పెట్టినంత మాత్రాన దోషులైపోయి మొత్తం తలదించుకోవాల్సిన పని లేదు. కొన్ని కేసులు మీకు తెలుసు కదా, ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు నా మీద హత్యాయత్నం చేసి ఇలాంటికి 50-60 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన పాపాన పోలే. కాబట్టి తలగే వంద ఉంటే భార్య వాందే, అధికారం ఎవరి చేతిలో ఉంటే వ్యవస్థలన్నీ అతని చుట్టూ తిరుగుతాయి. సరే, ఈ అంశం ఇక్కడ పెడితే నిన్న అసెంబ్లీలో బీసీ బిల్లు సందర్భంగా అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత మండలిలోకి వచ్చిన తర్వాత మండలిలో కనీసం దాని మీద చర్చ లేకుండా బీఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగా ఒక అంశాన్ని తెర మీద తెచ్చి కనీసం బీసీ బిల్లు మీద మాట్లాడే ఛాన్స్ కూడా లేకుండా అంత గందరగోళపరిచినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. నిన్న ఏం జరిగిందో నిన్న ఇది ఎక్కడిది, ఇవాళదేనా? ఎంత ఘోరం అంటే, అరే అమ్మ కొంచెమన్నా అవకాశం దొరికితే మా బీసీల గురించి మాట్లాడుకుందామంటే అది లేకుండా చేసిరు. ఇంత ఘోరంగా ఆడదులే, అమ్మ పెట్టది అడుక్కోనియదన్నట్టుగా వీళ్ళు చేయరు. చేసేటోళ్ళనేమో చేయనియరు. ఇగో హైకోర్టులో కేసు వేసి దీన్ని ఆపేది సార్. ఇలా మళ్ళీ ఇంకొక ఆయన పుట్టడానికి గ్యారంటీ ఏంది? ఇలా మళ్ళీ అధ్యక్ష, ఈ మా బీసీల విషయము మాట్లాడుకునే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఈ రకంగా అరాచకం చేయడం, ఈ రకంగా దాన్ని అడ్డుకోవడం, సభను డిస్టర్బ్ చేయడం, ఇది బాధాకరం సార్. ఇది అత్యంత బాధాకరం. ఇది బీసీలకు సంబంధించినటువంటి అంశం సార్. ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధితో వీళ్ళకి 70 సంవత్సరాలుగా అన్యాయం జరుగుతుందని వచ్చి కూర్చొని మా బాధ వినాలి సార్, మా ఆవేదన వినాలి. అది చేయకుండా కేసీఆర్ గారి పైన కేసు పెట్టినటువంటి ఉద్దేశంతో అదే కేసీఆర్ గారు మా మీద 100 కేసులు పెట్టింది సార్. మేము ఎన్నట్టు పట్టించుకోలే, మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ రకమైనటువంటి వాదనకు దిగడం, బీసీలకు సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చినప్పుడు ఇది దుర్మార్గమైనటువంటి ఈ చర్య సార్. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో బీసీ సమాజం ఉపేక్షించదని తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మున్సిపాలిటీలో విలీనం చేయడంతో దాదాపుగా 130 మంది సభలో వచ్చారు. జర శాంతంగా ఉండడం మంచిది. దిస్ ఇస్ నాట్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్, దిస్ ఇస్ ద హౌస్. You are the first timer, you are the first day you are attending. Please silent.
సార్ ఓపికతో ఉండండి, దయచేసి కూర్చోండి. సార్ ఇక్కడ ప్లీజ్ 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 ప్లీజ్. సార్ ఇక్కడ దాదాపుగా 130 గ్రామాలను ఇటీవల కాలంలో మున్సిపల్లో విలీనం చేయడం ఈడ జరిగిన కథ నేను మాట్లాడుతుంది ఏందో ఆడ గందరగోళ పరిస్థితుల్లో ఉండే సోదరులారా, నేను మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు అక్కడ నిన్ననే బిల్లులు పెట్టిరు. ఏది పంచాయతీరాజ్ అమెండ్మెంట్ బిల్స్ పెట్టిరు, ఆ తర్వాత మున్సిపల్ అమెండ్మెంట్ బిల్స్ పెట్టిరు. ఈ పెట్టిన దీంట్లో ఏం చెప్పిరంటే క్లియర్గా మొత్తం ఇప్పటి వరకు 2023 డిసెంబర్ నుండి 2025 సెప్టెంబర్ 1 వరకు ఏం చేశారంటే వీళ్ళు చేసినటువంటి కథ ఇది సమాజానికి అర్థం కావాల్సింది. పంచాయతీరాజ్ చట్టాన్ని ఆ తర్వాత ఈ మున్సిపల్ చట్టాన్ని ఎందుకు సవరించారంటే ఇంద్రేశం అనేటువంటి ఒక విలేజ్లను మున్సిపల్గా మార్చారు. ఇప్పటి వరకు దాదాపు 130 గ్రామాలను మున్సిపల్స్గా మార్చిండ్రు. ఎప్పుడు 2023 డిసెంబర్ నుంచి 2025 సెప్టెంబర్ మధ్యలో 130 గ్రామాలను తీసుకుపోయి మున్సిపాలిటీలుగా చేసిరు. అంటే నేనేం చెప్తా ఉన్నా ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది, ఈ 130 గ్రామాలలో 130 మంది సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, తర్వాత దాదాపు ఒక్క విలేజ్లో దాన్ని మున్సిపల్ చేసిరంటే పెద్ద విలేజ్ అయి ఉంటుంది. కాబట్టి 1300 వార్డు మెంబర్లు, తర్వాత 80 ఎంపీటీసీలు, 10 జెడ్పీటీసీలు. ఇవి ఒకసారి చూస్తే ఆ 1520 పోస్టులలో ఇప్పుడున్న లెక్క ప్రకారం వీళ్ళు చెప్పినటువంటి 42% రిజర్వేషన్ బీసీలకు అనుకున్నా, లేదంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ తీసుకున్నా 1500లో 50%, అంటే దాదాపుగా 760 పోస్టులు, రాజకీయ పోస్టులు బీసీలకు బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ అయ్యేటువంటి పోస్టులు. ఈ పోస్టులను తీసుకుపోయి మున్సిపల్లో కలిసిరు. ఎన్ని మున్సిపాలిటీలు తయారైనాయి అంటే గట్టిగా 10-12 తయారైనాయి, 10 మున్సిపాలిటీలు తయారైనాయి. ఇప్పుడు ఏమైంది, 4 ఊళ్ళు కలిపి ఒక వార్డు కౌన్సిలర్ అవుతాడు. అంటే దీంతో 10 ఊర్లలో కలిపి కొత్తగా క్రియేట్ అయినటువంటి పోస్టులన్నీ మహా అంటే కొత్తగా క్రియేట్ అయ్యేటి ఒక 200 ఉంటాయి. 200 వార్డు కౌన్సిలర్లు అవుతారు వీళ్ళందరూ పోయి. మరి ఇక్కడ 760 పోస్టులు బీసీ ఎస్సీ ఎస్టీలకు దక్కాల్సినటువంటి పోస్టులను మీరు తీసుకుపోయి మున్సిపల్లో కలిపి ఆ పోస్టులను లేకుండా చేసిరు కదా. అంటే మీరు రిజర్వేషన్ ఇవ్వకముందుకే ఉన్న రిజర్వేషన్ స్థానాలను ఖతం చేసిరు కదా. ఇది నేను నిన్న ఆవేదనగా అసెంబ్లీలో సభలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒకటే లొల్లి, ఇదొకటే అంశం. ఇంకా ఇదొకటి కాదుగా. నేనేం చెప్పినా అంటే 2 పిల్లల నిబంధన ఎత్తేయాలి. ఈ 2 పిల్లల నిబంధన ఏంది, జనాభా విపరీతంగా పెరిగిపోతుంది భారతదేశంలో. కాబట్టి జనాభాను నియంత్రించడం కోసం ఒకటేమో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే చేయడానికి అవకాశం లేదు ఇప్పుడు.
ఇది నిబంధన గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీలో ప్రవేశపెట్టిండు. ఏపీలో ప్రవేశపెడితే అప్పుడు ఏమైంది, ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు ఇద్దరు ముగ్గురిని కనుకుంటే ఇద్దరిని కానీ సప్లై కూకున్నారు. అప్పుడు జనాభా పెరుగుతుందని. ఇప్పుడు జనాభా తగ్గుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ నిబంధన పెట్టిన చంద్రబాబు గారే ఏపీలో ఇది ఎత్తేసిండు. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేసిండు. ఎత్తేసిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇదే రేవంత్ రెడ్డి గారు దక్షిణ భారతదేశ జనాభా తగ్గిపోతుంది, దక్షిణ భారతదేశంలో జనాభా పెరగాలని చెప్తుంది కదా, మరి ఇద్దరు పిల్లల నిబంధన ఎందుకు అట్లే కొనసాగిస్తా ఉన్నాడు? నేనేం చెప్పిన, నిన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రకటన చేయమని చెప్పిన, ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసేటువంటి ప్రకటన చేయమని చెప్పి నిన్న డిమాండ్ చేసిన. ఇక్కడ మాకు రిజర్వేషన్లు ఏది దాదాపు 760 స్థానాలను ఖతం చేసిరు కదా, ఇక్కడ కనీసం ఈ ప్రకటన చేస్తే ఏమవుతుందంటే బీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళలో ముగ్గురు పిల్లల కంటే ఎక్కువ వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది. వీళ్ళకి అవకాశాలు పెరుగుతాయి. అక్కడ పోయిన దాన్ని కనీసం ఇక్కడ ఉపశమనం కింద చూస్తామని చెప్పి నేను నిన్న లొల్లి పెడితే మన మాటలు ఆడ కనీసం బీఆర్ఎస్ పార్టీ ఆ చర్చకే తావేయలే. ఇక్కడ ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేయాలని చెప్పి నిన్న మంత్రులను బతిరాడి వచ్చిన, దండం పెట్టి వచ్చిన అందరికీ, అన్నా ఎత్తేయండి అన్నా, కనీసం మా జాతులకు ఉపశమనం దొరుకుతుందని చెప్పొచ్చిన. ముఖ్యమంత్రి గారితో మాట్లాడతామని చెప్పారు. మరి వాళ్ళు ఏం మాట్లాడతారో నేను వెయిట్ చేస్తా ఉన్నా దానికోసం. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేస్తే మాకు అవకాశాలు పెరుగుతాయి అనే మాట చెప్పిన. ఇగో ఇది నేను చేసినటువంటి కార్యక్రమం నిన్న. అలాగే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ అంట ఉంది. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ పేరు మీద మనకు విషయం చెప్పింది కదా, ఇది కూడా 42 పేజీలో ఉంటుంది. 16వ పేజీలో కామారెడ్డి డిక్లరేషన్ 16వ పేజీ కింది కొట్టాల 16వ పేజీకి రండి. పోయింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందో, నిన్న మీరు 42% ఇవ్వడానికి ఇంత తహతహలాడుతున్నారు కదా, ఈ 42% ఇవ్వడానికి 2 హార్డిల్స్ ఉన్నాయని చెప్పిన. ఒకటి ఏంది, మీరు ఇక్కడ ఇప్పుడు ఈ బిల్లు పాస్ చేసి గవర్నర్ గారికే పంపాలి. గవర్నర్ గారి దగ్గర ఆల్రెడీ 2 పెండింగ్ ఉన్నాయి. ఈయన సంతకం పెట్టడు, ఈయన పెట్టకపోతే ఇది ఆగిపోతుంది అని చెప్పిన. ఒకవేళ ఇది ఈయన సంతకం పెట్టినా కూడా మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ట్రిపుల్ టెస్ట్ ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసు తీర్పు అడ్డంకిగా మారుతుంది. 50% స్లాబ్ను మెయింటైన్ చేయాలని చెప్పి కోర్టు తీర్పు ఉంది, అక్కడ ఆగిపోతుంది. కాబట్టి మీరు పెట్టేటువంటి బిల్లు ద్వారా ఏమీ రాదు అనే మాట స్పష్టంగా చెప్తూ మీరు ఇది చేయాలనుకున్నారు, ఇది రాలేకపోతుంది కాదా, రాలేకపోతుంది కదా, మీ చేతులున్న కార్యక్రమాలు ఏంటి అని వాళ్ళకు గుర్తు. ఏం హామీ ఇచ్చిండ్రు వీళ్ళు? ఏం హామీ ఇచ్చారు? కామారెడ్డి డిక్లరేషన్ లో కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బీసీలకు రిజర్వేషన్ల పెంపు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎప్పుడు? 2023 డిసెంబర్ 7 తారీఖు రోజు అధికారంలోకి వచ్చింది. 2023 డిసెంబర్ 7, 2024 డిసెంబర్ 7, 2025 డిసెంబర్ దగ్గరకు వచ్చింది. 2 ఏళ్ల పొద్దు గడుస్తుంది, ఇంకా వీళ్ళకి 6 నెలలు కాలేదు. ఇంకా దాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక 5 ఏళ్ల దాకా లాక్కపోతారు అన్నట్టు. ఇది సెకండ్ విషయం ఏం చెప్పిండ్రు. ఇది అటర్ ప్లాఫా. ఇక రెండోది, కొత్త స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23% నుండి 42% పెంపు. పంచాయతీలు మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ అని చెప్పింది. ఇక్కడ 23,973 మందిని రాజకీయ నాయకులుగా తయారు చేస్తాం బీసీల నుంచి అన్నారు. ఇది తయారు చేయకపోగా ఈ గ్రామాలను తీసుకుపోయి మున్సిపాలిటీలో కలిపి 1,500 మంది అవకాశాలు ఖతం చేశారు. ఇది ఇయ్యకపోగా మీద ఉల్టా పోయింది. ఇది పోయింది. ఇక్కడ ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ లో బీసీలకు 42% రిజర్వేషన్. ఇప్పుడు ఇది ఈ 3వ పాయింట్ చేయంగా సుప్రీంకోర్టు అడ్డుకోదు, హైకోర్టు అడ్డుకోదు, ఎవరు అడ్డుకోరు.
బీసీలకు నువ్వు ఇక్కడ రిజర్వేషన్ 42%, మెయింటెనెన్స్ కన్స్ట్రక్షన్స్లో కాంట్రాక్టులలో 42% రిజర్వేషన్ ఇయ్యంగా ఎవ్వరు అడ్డుకోరు. ఇది ఎందుకు చేస్తలేవని అడిగిన. ఇక్కడ నిధుల విషయంలో బీసీ సప్లాన్ తగినన్ని నిధులు, బీసీ సప్లాన్ తీసుకురమ్మని చెప్పిన. ఎస్సీ ఎస్టీ సప్లాన్, ఈ బీసీ సప్లాన్ కథ ఏంటంటే ఇప్పుడు మొన్న ఏం జరిగింది, కేసీఆర్ అది పెట్టిగా ఏది కార్పొరేషన్లు పెట్టి ఇచ్చింది ఎంత అంటే లొటపీస్ ఏమీ లేదు. వీళ్ళు ఏం చేసిరు, 11,000 కోట్ల రూపాయలు మొన్న పెట్టిరు. ఎవరు మొన్న ప్రజాప్రభుత్వం, మొన్నటి ప్రభుత్వం బడ్జెట్లో 11,000 బీసీల సంక్షేమం కోసం కేటాయించారు. ఈ బీసీల సంక్షేమం కోసం వీళ్ళు గట్టిగా ఖర్చు పెట్టేది ఎంత ఉంటుంది అంటే 5,000 కోట్లు ఖర్చు పెడతారు. మరి మిగతా 6,000 కోట్లు ఎటు పోవాలి? నేనేం చెప్పిన అంటే మీరు ఈ ఏడాది 6,000 ఖర్చు పెట్టకపోతే వచ్చే ఏడాది 6,000 కలపాలి. వచ్చే ఏడాది 6,000 కోట్లు కలిపి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఈ బీసీ సప్లాన్ని పెట్టండి. బీసీ సప్లాన్ పెట్టడం కోసం హైకోర్టు అడ్డుకోదు, సుప్రీంకోర్టు అడ్డుకోదు, నీకు పార్లమెంట్తో సమస్య కూడా లేదు. బీసీ సప్లాన్ పెట్టంగా ఎవడొద్దు అంటుండు. ఇక్కడ బీసీ సప్లాన్ తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సప్లాన్ ఏర్పాటు. మొదటి అసెంబ్లీ సెషన్లోనే చూసుకో. ఏది మరి ఎన్ని అసెంబ్లీ సెషన్లు? ఏది ఏది ఇప్పటికి ఎన్ని అసెంబ్లీ సెషన్లు అయినాయి? మరి ఈ ఇదెందుకు పెట్టట్లేదు? దీన్ని ఎవరైనా అడ్డుకుంటారా? ఇక బీసీ సంక్షేమానికి ప్రతి ఏడాది 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్ల కేటాయింపు. మొదటి బడ్జెట్లో 9,000 కోట్లు, రెండో బడ్జెట్లో 11,000 కోట్లు, 2 ఏళ్లు కలిపి 20,000 పెట్టలే. చూసుకో. వీళ్ళ చిత్తశుద్ధి, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి చూడండి ఎట్లుందో. 20,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 కోట్లు పెడతామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇందులో సగం కూడా ఖర్చు చేయదు. ఇగో ఇక్కడ పంచాయతీ నాది. నిన్న సంక్షేమం విషయంలో ఎంబీసీ కులాల అభివృద్ధికి పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఎంబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అసలు బీసీలకు మంత్రి పదవులు లేదా, ఎంబీసీ మంత్రిత్వ శాఖ చేస్తారట. ఇక అన్ని బీసీ కులాల సమగ్రాభివృద్ధికి కార్పొరేషన్ల ఏర్పాటు, బీసీ యువత చిరు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు, చిరు వ్యాపారం కాంట్రాక్ట్లేమో వాళ్లకు, చిరు వ్యాపారాలు మాకట, చిరు వ్యాపారాలు చేసుకునేందుకు మరియు ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు పూచీకత్తు లేని వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు. ఏమైంది? ఏకార పైసలు ఇప్పటిదాకా. ఓవర్సీస్ స్కాలర్షిప్లే పైసలు ఇయ్యలే. ఇక అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో కన్వెన్షన్ హాలు, ప్రెస్ క్లబ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవనాలు, బీసీ ఐక్యతా భవనాల్లోనే జిల్లా బీసీ సంక్షేమ కార్యాలయం ఏర్పాటు. ఎన్ని రాసుకొచ్చారు. ఒక్కటి వీళ్ళ చేతి నుండి చేయనటువంటి కార్యక్రమాలు. ఇంకా చూడరు, విద్య కోసం ప్రతి మండలంలో నవోదయ విద్యాలయాలతో సమానంగా బీసీలకు ఒక కొత్త గురుకులం, ప్రతి జిల్లాలో ఒక కొత్త డిగ్రీ కళాశాల, ప్రతి మండలంలో ఒక స్కూల్ అన్నారు, నియోజకవర్గానికి ఒకటి ఇచ్చారు. ఇక అది ఎప్పుడైపోతుందో ఎవరికి ఎరుకనో తెలియదు. ఆ బెంగళూరు ఆయన కాంట్రాక్టర్ గంపగుత్తగా ఇచ్చేసారు. ఇక రూపాయలు 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం గల బీసీ కుటుంబాల యువతకు ర్యాంకుతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అడబడి ఉన్నాయి. వన్ టైం సెటిల్మెంట్ అన్నారు. ఇవి ఇయ్యంగా ఎవడన్నా అడ్డుకుంటుండా? నీవు ఇయ్యాల్సిన ఇయ్యకుండా మాకు 42 ఏదైతే ఇరుకుతుందో దాని చుట్టూ మమ్మల్ని దింపుతా ఉన్నారు. చేతి వృత్తులకు సాయం, వృత్తి బజార్ పేరుతో ప్రతి మండలంలో 50 దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి మంగలి, వడ్రంగి, చాకలి, కమ్మరి, స్వర్ణకారుల వంటి చేతి వృత్తుల వారికి ఉచితంగా షాపు స్థలాలు అందజేస్తామని చెప్పారు. ఏవి వీళ్ళు ఇస్తారు? వీళ్ళు బీసీలకు. గీత కార్మికులు మరియు చేనేత కార్మికులకు ప్రస్తుతం ఉన్న 50 ఏళ్ల వృద్ధాప్య పెన్షన్ అర్హత వయస్సునే మిగతా అన్ని చేతి వృత్తులు చేపట్టే వారికి వర్తిస్తామని చెప్పారు. అది లేదు. బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ మరియు 10 లక్షల ఆర్థిక సాయం ఇస్తామన్నారు. అది లేదు. వివిధ సామాజిక వర్గాలు, ముదిరాజ్ సామాజిక వర్గాన్ని ఇగో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. ఏమని? GOMS నెంబర్ సో అండ్ సో డేటు పునరుద్ధరణ, ముదిరాజు, ముత్రాసు, తెనుగోళ్ళు సామాజిక వర్గాలను BCD నుంచి BCAలోకి చేర్చడం అని చెప్పి ఇందులో పెట్టిరు. ఇది మీరిచ్చిన హామీయే కదా. మరి మీరిచ్చిన హామీలే ఎందుకు అమలు చేస్తలేరని నిన్న మీ కాగితం మీకే చూపించిన. ఇక గంగపుత్ర మత్స్యకార హక్కులకు సంబంధించి మత్స్యకార సామాజిక వర్గాల మధ్య పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ మత్స్యాభివృద్ధి బోర్డు ఏర్పాటు, ఆక్వాకల్చర్ ప్రోత్సాహం,
క్యాప్టివ్ సీడ్ నర్సరీలు, మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి మత్స్య సంపద అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. ఈ గంగపుత్రులను రోడ్డు మీద ఇచ్చిపెట్టారు. వాళ్ళ గురించి కూడా పట్టించుకోలే ఈ ప్రభుత్వం. ఇక గొల్ల కుర్మలకు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 2వ దశ గొర్రెల పంపిణీ అన్నారు. ఏది 100 రోజుల్లో 2వ దశ అన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటిదాకా అతిగతి లేదు, పాతదే పక్కా లేదు. అభయహస్తం గౌడ్లకు ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కేటాయింపు, ఈత మొక్కలు, బిందు సేద్యం, కాంపౌండ్ నిర్మాణాలపై 90% సబ్సిడీ. ఇక మద్యం షాపుల లైసెన్స్ లో గౌడ్లకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు 15% నుంచి 25కు పెంపన్నారు. మొన్న ఏం చేసిరు, మళ్ళీ 15 ఇచ్చారు. అంతే. కనీసం ఇచ్చే కాడ అవకాశం ఉన్న కాడ ఇస్తలేరు వీళ్ళు. నేనేం చెప్పిన నిన్న, మా గౌడ్లకు వైన్ షాప్ల కాదయా, యూనివర్సిటీలు పెట్టే కాడ మా వాళ్ళకి రిజర్వేషన్, మా వాళ్ళు 2 యూనివర్సిటీలు రాని అని చెప్పిన. జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జనగాం జిల్లాగా పేరు మారుస్తామన్నారు. 2 ఏళ్లలో మీకు ఇంకా తీరుబాట్ల దొరకలేదు. దీనికి ఏమైనా ఉందా? మున్నూరు కాపు తెలంగాణ మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు సబ్సిడీ రుణాల పంపిణీ. ఏ కాన పైసా కాదు, అసలు కార్పొరేషన్ ఏర్పాటే చేయలేదు. పద్మశాలి జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలో మెగా పవర్లూమ్ క్లస్టర్ల ఏర్పాటు, పద్మశాలిలకు పవర్ లూమ్స్ మరియు పరికరాలపై 90% సబ్సిడీ. ఏ కాన పైసా లేదు. విశ్వకర్మ మంగళి స్వర్ణకారులు, కమ్మరి, వడ్రంగులు, కుమ్మరులకు 90% సబ్సిడీతో టూల్ కిట్లు. ఏం టూల్ కిట్లు ఎప్పుడు ఇస్తావు? ఇంకా పట్టణ ప్రాంతాల్లో షాపుల ఏర్పాటు, భూమి కేటాయింపు. రజకులకు సంబంధించి ఇగో రజక యువతకు పట్టణాల్లో ల్యాండ్రోమెంట్స్ ఏర్పాటు చేసుకునేందుకు 10 లక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా ధోబిఘాట్ల ఆధునీకరణ కోసం ప్రతి జిల్లాకు 10 కోట్ల కేటాయింపు. ఇగో ఇందులో ఏ ఒక్కటైనా చేసిందా కాంగ్రెస్ పార్టీ బీసీల డిక్లరేషన్కి సంబంధించి? ఇప్పుడు నేను చదివినగా, ఇప్పుడు లైవ్లో జర కామెంట్ పెట్టండి బాయ్ సాబ్. ఇందులో ఏ ఒక్కటన్నా కాంగ్రెస్ పార్టీ చేసిందా? ఏ ఒక్కటన్నా? నేను నిన్న మండల్లో మాట్లాడింది ఇది మాట్లాడి, మీ చేతిలో ఉన్నాయి చెయ్యకుండా రాందాని కోసం మమ్మల్ని, మాకేమో అక్కడ ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టుగా మమ్మల్ని చూపెడతా ఉన్నారు. ఇది చేయాల్సింది ఫస్ట్ చేయండి అయ్యా మీరు అని చెప్పిన. ఇది శాతగాలే. ఇది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చేయలే. ఇగో ఏం చేయలే. వీళ్ళు బీసీలకు ఏం చేయరు. ఏం బిచ్చగాల బీసీలు ఏమన్నా? రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, ఎన్ని రోజులు ఊకోవాలి మేము? ఇంకా ఇక చాలు నాయన మీ పరిపాలన, చాలు మీ రెడ్ల పరిపాలన చాలు నాయన. మీ రెడ్లు వెలమలంతా పోయి ఇక కట్టగట్టుకునేటన్న పోయి నాయన, మాకొద్దు, మా మీద మీ పెత్తనం వద్దు. ఆ బ్రిటిష్ వాడు నైజాం వాళ్ళు, నైజాంగా తర్వాత నైజాం రాజు నయం ఉండే, నైజాం రాజు దగ్గరికి అధికారం గుంజుకోవడానికి నైజాంను దోషిగా నిలబెట్టి వీళ్ళు. నైజాం అయిపోయినాక బ్రిటిష్ వాళ్ళు అయిపోయినాక మీరు అయిపోయినాక వాళ్ళు. ఇక చాలునైనా ఇప్పటికన్నా మాకు విముక్తి కావాల్సిందే. ఏం చేయలే. బరాబర్ ఇప్పుడు గింత అన్యాయంగా, గింత దుర్మార్గంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉంటే మరి కొట్లాడకపోతే ఏం చేయాలి ఈ ప్రభుత్వాలు? వాళ్ళని కేసీఆర్ అరెస్టులో వాళ్ళది, నాదేమో బీసీల కడుపుకోత. ఇగో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. ఇప్పుడు ఇక వీళ్ళ కాడికొద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత 8,000 కోట్లతో కట్టిరు బాయ్సాబ్. లక్ష మీకు ఒక లెక్క చూపిస్తా చూడండి. ఈ దొంగలంతా కలిసి చేసినటువంటి కార్యక్రమం చూపిస్తా. కాళేశ్వరం ప్రాజెక్టు 1,50,000 కోట్లు. నిర్మాణం ప్లస్ వ్యయం 1,50,000 కోట్లు. ఇంత ఖర్చు పెట్టిరు నాయన. అప్పులు గిప్పులు అన్ని తెచ్చి గింత చేసిరు కదా. ఇందులో ఈ 1,50,000 కోట్లలో 25,000 కోట్లు 25,000 కోట్లు ఖర్చు పెడితే ఏమొస్తుందంటే 5 లక్షల ఇండ్లు కట్టొచ్చు. చూసుకో, ఇక 5 లక్షల ఇండ్లు 25,000 కోట్లతో. ఒక్కో నియోజకవర్గంలో ఎన్ని కోట్లు ఖర్చు పెడితే 11,900 కోట్లు. 11,900 కోట్లు ఖర్చు పెడితే ప్రతి నియోజకవర్గంలో యశోద ఆసుపత్రి ఆ లెవెల్లో
సూపర్ స్పెషాలిటీ, యశోద, అపోలో, అపోలో కేరు అటువంటి అపోలో, యశోద, అపోలో ఆసుపత్రులు అసంటి ప్రతి నియోజకవర్గంలో కట్టొచ్చు. ఎంత? 11,900 కోట్లతోటి. ఇక 2,600 పబ్లిక్ స్కూల్స్కి స్కూల్స్ ఎన్ని ఉన్నాయి? 26,000 స్కూళ్లకు ప్రభుత్వ పాఠశాల రాయద్దు. అంతే 26,000 కోట్లతోటి ప్రతి స్కూల్కి, ప్రతి స్కూలును హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లెక్క మార్చొచ్చు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లెక్క మార్చొచ్చు ప్రతి స్కూల్ని. ఇక అలాగే 5 లక్షల మంది నిరుద్యోగులకు 5 లక్షల చొప్పున ఇచ్చిన 25,000 కోట్లు. నిరుద్యోగ యువతకు లోన్లు ఇచ్చిన 25,000 కోట్లు అవుతాయి. అలాగే ఇవన్నీ కలిపితే వచ్చేది ఎంతంటే 87,900 కోట్లు అవుతాయి. 87,900 కోట్లు అవుతాయి. ఇంకెన్ని మిగిలితే 1,50,000 కోట్లలో సగం మిగిలితే జర అటు ఇటు. ఒకవేళ 87,900 కోట్లు, 87,900 కోట్లు, ఇది 1,50,000 కోట్లు ఇది కదా. ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ చేస్తే ఏది 5 లక్షల ఇండ్లు కట్టిస్తే ప్లస్ ప్రతి నియోజకవర్గంలో యశోద, అపోలో హాస్పిటల్ కడితే, తర్వాత ప్రతి స్కూల్ను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లెక్క మారిస్తే, ఆ తర్వాత 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు 5 లక్షల రూపాయల చొప్పున లోన్లు ఇస్తే ఇంకా 62,000 కోట్లు ఇంకా మిగిలేది ఎంత అంటే 62,000 కోట్లు మిగులుతాయి. ఇంకెన్ని మిగులుతాయి అంటే ఆ పోని ఒక 40,000 కోట్లతోటి తమ్మిడిహెట్టి ప్రాజెక్టు కట్టాం అనుకుందాం. ఈ తమ్మిడిహెట్టి ప్రాజెక్టు సేమ్ 20 లక్షల ఎకరాలకు 160 టీఎంసీలు 160 టీఎంసీలు అంటే 20 లక్షల ఎకరాల భూమి ఆయకట్టు. ఇప్పుడున్న కాళేశ్వరం కంటే ఎక్కువ 40,000 కోట్లతోటి అయిపోతుంది. అది 40,000 కోట్లు అయిపోయిందా? ఇవన్నీ కూడితే ఎంత అవుతుంది? 1,29,000 కోట్లు అవుతుంది. ఎంత అవుతుందన్నా? అచ్చా 900 కోట్లు ప్లస్ 1,27,900 కోట్లు అవుతుంది. ఇంకెంత మిగులుతుంది అందులో? ఇంక 23,000 కోట్లు మిగులుతాయి. ఇంకా 22,100 కోట్లు మిగులుతుంది. ఇంకా 23,000 కోట్లు మిగులుతాయి. 23,000 కోట్లు ఏది ఇవన్నీ వేసిన తర్వాత ప్రాజెక్ట్ కూడా కట్టినాక ఆ కాళేశ్వరం ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి ప్రాజెక్టు కట్టిన తర్వాత ఇంకా 23,000 కోట్లు మిగులుతాయి. ఇంకా మిగిలితే ఈ 23,000 కోట్లతోని ఈ ఎస్ఎల్బిసి ఉంది కదా, ఈ శ్రీశైలం ఎస్ఎల్బిసి, పాలమూరు, నెట్టెంపాడు, రంగారెడ్డి, ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయొచ్చు. మొత్తం ఇక్కడ ఒక్క కాళేశ్వరం మీద పెట్టిన దాంతో గిన్ని కార్యక్రమాలు చేయొచ్చు చూడు. కానీ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి, కాళేశ్వరంలో అవినీతి జరిగిన మాట వాస్తవం. ఆమెతో చెప్పించిండు కదా రేవంత్ రెడ్డి గారు, ఆమెతో చెప్పించేసిండు కాబట్టి జరిగింది వాస్తవమే. ఆ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడదాం. ఇక్కడ గిన్ని కార్యక్రమాలు ఒక్కదాన్ని మళ్ళా పోనీ ఇది ఎక్కడికి వచ్చిందా? కాళేశ్వరం ఏమైనా ఎక్కడికి వచ్చిందా? రాలే. ఇన్ని కార్యక్రమాలు ఇక్కడ ఒక్కదాన్ని చూపెట్టి 1,000 కోట్ల రూపాయల కమిషన్లు దొబ్బక తిన్నారు. ఇవాళ ఇన్ని కార్యక్రమాలు చేయొచ్చు ఈ దీంతో. ఇవి ఇడిచిపెట్టి ఇవి ఇట్లా చేస్తే పైసలు రావుగా ఎక్కువ. మరి ఏం చేయాలి? కమిషన్ రావాలంటే గుత్తేదారుని పట్టుకోవాలి, కమిషన్లు కొట్టాలి. ఇది కార్యక్రమం, జరిగిన కార్యక్రమమే గిది. గిదాని గురించి నేను నిన్న మాట్లాడుతుంటే ఆడ ఒకటే లొల్లి.
జరిగిన కార్యక్రమం ఇది ప్రజలారా. మరి ఇప్పుడు ఏం చేద్దామని చెప్పురు. ఇక వీళ్ళు ఇప్పుడు మూసి ప్రక్షాళన ప్రాజెక్టు మళ్ళీ నాడు ఇవే లెక్కలు వేసుకోవాలి మనం మూసికి. మీరు చూడుర్రి, మూసి ప్రక్షాళన అంటే అంత ఈజీ ప్రాజెక్ట్ కాదు. దానికి కూడా దుకాణం స్టార్ట్ చేసిరు. మళ్ళా వాళ్ళు అది చేసిరు, వీళ్ళు ఇది చేస్తారు. మనల్ని ఎవడు పట్టించుకోడు, ఈ బీసీలను ఎవడు పట్టించుకోడు. ఈ బీసీల కడుపు కోత ఎవరికి పట్టది. ఈ బీసీల బతుకు మారాలంటే బీసీ ప్రభుత్వం ఉండాలి. ఇది ఒక్కటే మార్గం, ఇంకొక ఆప్షన్ కూడా లేదు. ఇక అందుకోసమే పార్టీని లాంచ్ చేయబోతా ఉన్నాం సోదరులారా. పార్టీ పేరు గీరు అన్నీ అనౌన్స్ చేస్తాం. ఒక పెద్ద వేదిక మీద నుంచే ఈ కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. విద్యా ఉద్యోగాలపైన సీఎం గారికి ప్రత్యేక దృష్టి ఉన్నది. ఏది రెడ్లకు పోస్టింగ్లు ఇచ్చే కాడ, ఇంకో కాడ ఏడ పని చేస్తారు వీళ్ళు. పీఈటీలు మోడల్ స్కూల్లో అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న పీఈటీలకు 6 నెలల సంది జీతాలు గతి. కానీ తర్వాత ఇంకో ఉద్యోగులు కూడా 6 నెలల సంది జీతాలు గతిలేవు. అటెండర్లు తర్వాత నిన్న చాలా మంది ఉద్యోగ సంఘాల వాళ్ళు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విషయం గురించి మాట్లాడారు. ఏమైంది మరి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ది? నిన్న ఉండే మేనిఫెస్టో ఇక్కడ పెట్టినావు కదా, ఉద్యోగుల సంక్షేమం అని ఎడబెట్టినావు. రైతు సంక్షేమం, నీటిపారుదల, యువత ఉపాధి కల్పన, విద్యారంగం, అభయహస్తం, పేరు అభయహస్తం, వైద్యరంగం, గృహ నిర్మాణం, పంచాయతీరాజ్, నీటి సరఫరా, ప్రభుత్వ ఉద్యోగులు. ఇగో ఏం చెప్పినావు? ప్రస్తుతం ఉన్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తాం అని చెప్పినావు. ఏమైంది మరి? మీరు ఇచ్చిన హామీనే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఎందుకు అమలు చేస్తలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం? ఏం పుట్టింది రాష్ట్ర ప్రభుత్వానికి అని అడుగుతా ఉన్నాము. ఈ ఉద్యోగస్తులను ఆశపెట్టి ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇచ్చే డిఏను సకాలంలో ప్రకటించి బకాయిలను నేరుగా ఉద్యోగులకు చెల్లిస్తాం. ఏం చేశారు మీరు? ఉద్యోగస్తులకు ఏం చేశారు? పోలీసులకు సరెండర్స్ లేవు, ఏమీ చేయలే. ఈ చేయాల్సినవి చేయకుండా ఇప్పుడు కాళేశ్వరం చుట్టూ కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా లేదా? హరీష్ రావు ఎవరికి ఎక్కడికి వచ్చింది భయ్? ఇది ఆల్రెడీ ముంచీరు అయిపోయింది. మీ దగ్గర ఎట్లా గక్కియానో రేపటి బీసీ ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ ఈ రకంగా మనల్ని మోసం చేస్తూ ఉంటే మాట్లాడకపోతే ఏం చేయాలి మరి? బరాబరు మాట్లాడతా, తప్పే ఉంది ఇట్లా మాట్లాడితే. ఇగో ఇది జరిగినటువంటి కార్యక్రమం ప్రజలారా. ఇక ఈ కార్యక్రమాలను నిడిచిపెట్టి కాళేశ్వరం కథ రారి రెడ్డిగా కష్టకాలంలోనూ కలిసే ఉన్నాం. ఈనాడు దినపత్రిక. మన బంధం ప్రాంతీయ సుస్థిరతకు మూలస్తంభం మోడీ. భారత ప్రధాని తన కారులో తీసుకెళ్లిన పుతిన్, అందులోనే 30 గంట ఏకాంత భేటీ. భారత్తో అనుబంధం పార్టీలకు అతీతమన్న రష్యా అధినేత. ఒకే వేదికపై భారత్, చైనా, రష్యా సారథులు. అత్యంత కష్టకాలంలోనూ భారత్, రష్యా కలిసే ఉన్నాయని భారత ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇరు దేశాలు భుజం కలిపి నడిచాయన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రాంతీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సుస్థిరతకు 2 దేశాల మధ్య భాగస్వామ్య బంధం మూలస్తంభంగా నిలుస్తుందని చెప్పారు. షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనడానికి చైనాకు వెళ్ళిండు. షాంఘై సహకార సంస్థ సదస్సు నుంచి హోటల్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ కారులో వెళ్తున్న ప్రధాని మోడీ చూడొచ్చు. ఇక ఇటు అమెరికా ఓడు గిచ్చంగానే మళ్ళీ ఇటు పోయినామన్నట్టు గంతే. కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరిపించండి. కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా దర్యాప్తునకు సూచన. తెలంగాణలో సిబిఐకి ఎలాంటి అడ్డంకులు లేవన్న సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం బ్యారేజీలపై జస్టిస్ ఇక్కడ విచారణను మీకు తెలుసు కదా, ఇక ఎందుకు అప్పచెప్పిండు అక్కడ అనేది మీరు చూసుకోండి, మీరు రాసి పెట్టుకోండి. చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కోబోతుంది. రెండోది బీజేపీ పార్టీకి అతి త్వరలో, నేను చెప్తా ఉన్నగా అతి త్వరలో బీజేపీ పార్టీని దేశ ప్రజలంతా చీకొట్టేటువంటి పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి. ఎందుకు క్రియేట్ అవుతున్నాయి అంటే రాహుల్ గాంధీ మొన్న పేల్చింది కేవలం ముట్టించిందంతే. పేల్చే కార్యక్రమం, పేల్చే అణుబాంబు రేపు ఎల్లుండో ఉంటుంది నాకు తెలిసిన కాడికి. నరేంద్ర మోడీ గారు ఎట్లా గెలిచిండు, నరేంద్ర మోడీ గారు ఈ నాయకులు టాప్ లీడర్స్ అంతా ఎట్లా గెలిచిరు అనేది రాహుల్ గాంధీ మొత్తం డాటా బయట పెట్టబోతా ఉన్నాడు. అంటే ఇది మామూలు అనుభవం కాదు మీరు అనుకుంటారేమో, ఎందుకంటే దాంట్లో నేను ఇన్వాల్వ్ అయినట్టుగా చెప్తా ఉన్నా. చాలా గడ్డు భారతీయ జనతా పార్టీ తుడుచుక పెట్టుకుపోయినా పరిశాన్ కావద్దు. ఇంకా ఆ పరిస్థితి
స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు తాత్కాలికంగా అనుకుంటున్నా, తాత్కాలికంగా కాదు, మొత్తం వ్యవస్థలన్నీ ఇరకబోతున్నాయి. ఇప్పుడు ప్రపంచ పత్రికలు కూడా దీన్ని బ్యానర్ ఐటంగా తీసుకునే వార్త తయారవుతుంది కార్యక్రమం. ఇక్కడ సరే, ఇక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి కేసీఆర్ జుట్టును అందించి నీకు కావాల్సినంత గిచ్చుకోగా నా తెరువు రాక అన్నట్టుగా దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించే ప్రక్రియ వేగం అందుకుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు శాసనసభలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చ ప్రారంభమవగా అర్ధరాత్రి దాటిన తర్వాత మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిషన్ నివేదికపై తదుపరి చర్యలకు కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్టు ప్రకటించగా సభ ఆమోదించింది. సోమవారం ఇందుకు సంబంధించిన లేఖను కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపినట్టు తెలిపింది. నీటిపారుదల శాఖ అధికారులు మంత్రి అనుమతి తర్వాత ముఖ్యమంత్రి ఆమోదం సైతం తీసుకొని రాష్ట్ర హోంశాఖ నుంచి కేంద్ర హోంశాఖకు లేఖను పంపినట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీల పనుల్లో అవినీతి అక్రమాల కారణంగా ప్రజాధనం భారీగా దుర్వినియోగమైనట్టు వచ్చిన ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిపి జూలై 31న నివేదిక సమర్పించింది. బ్యారేజీల నిర్మాణంలో జరిగిన తప్పులు, అవకతవకలను కమిషన్ వెలుగులోకి తెచ్చింది. అనేక లోపాలు, అక్రమాలను కూడా గుర్తించింది. ఇది కాళేశ్వరం విచారణ జరపండి అని అక్కడ ఇచ్చింది. దీని మీద నిన్నే ఎక్స్ప్లెయిన్ చేసిన ఏం కథ అనేది. అయితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కవితతో ధృవీకరించాడు అవినీతి జరిగిందని. హరీష్ సంతోష్ల వల్లే అవినీతి, కేసీఆర్కి మరక. మీ అయ్యతో మొన్నటిదాకున్నావు కదా, ఆయన ఎందుకో చెప్పకపోతే ఈ మాట. ఆ రోజు ఎందుకు చెప్పలే ఈ మాట? బయటకు వచ్చాక చెప్తున్నది ఆమె. ఆ రోజు ఎందుకు చెప్పలే? మా బావ మావాడు సంతగాడు ఇద్దరు కలిసి అవినీతి చేస్తా ఉన్నారని ఎందుకు చెప్పలే ఈ మాట? ఎందుకు దాచిపెట్టినావు ఈ మాటను? కాబట్టి సిబిఐ ఎంక్వైరీలో కవిత పేరును యాడ్ చేయండి. ఈ సిబిఐ ఎంక్వైరీలో కవితను మీరు సాక్షిగా తీసుకుంటారా, ఇంకెట్లా తీసుకుంటారా? సిబిఐ ఎంక్వైరీలో, సిబిఐ కట్టే కేసులో కవిత పేరును ఇంక్లూడ్ చేయండి. చాలా వివరాలు. ఇక ఇంతకు మించిన అవకాశం లేదు. ఎందుకంటే ఆమెకు దోషులు ఎవరో తేలింది. ఆమె ఆల్రెడీ విచారణ చేసింది కాబట్టి ఆమె దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. క్లియర్ గా అవినీతి జరిగిందని ఆమె ఒప్పుకుంటుంది. కవితను సిబిఐ కేసులో ఆమె పేరును కూడా ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే జరిగిందని ఒప్పుకుంటుంది. ఆమె దగ్గరే ఉన్నాయి ఆధారాలన్నీ. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఓవైపు ఉంటే ఇంటి మనిషే చెప్తా ఉంది కాబట్టి ఆమె పైన ఆమె పేరును కూడా దాంట్లో చేర్చాలని చెప్పి మా బీసీ సమాజం అంతా డిమాండ్ చేస్తూ ఉంది. 10 ఏళ్ల సంధిని కడుపులో దాచిపెట్టుకొని ఎట్లా ఆ మాటను చెప్పకుండా ఊకున్నావు? ఒక విషయాన్ని ప్రజాప్రతినిధిగా ఒక విషయం తెలిసిన తర్వాత కూడా కడుపులో దాచుకోవడం నేరం. కాబట్టి ఏది ప్రజా వ్యతిరేకమైనటువంటిది, అవినీతిపరమైనటువంటి చెప్పకపోవడం కూడా నేరమే. కాబట్టి కవితను కూడా ఈ కేసులో ఇంక్లూడ్ చేయాలి. ఆమె దగ్గర చాలా విషయాలు ఉన్నాయి అంటున్నారు కదా, ఆమెను కూడా ఎంక్వైరీ చేయాలి. ఆమె పేరు కూడా సిబిఐ పరిగణలోకి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా విషయాలు బయటకు వస్తే రాని, ఎందుకంటే దగ్గర నుంచి చూసింది కదా ఏ మూట ఎటు పోతుందో. అంతే. శిథిలాల దిబ్బగా ఆఫ్ఘనిస్తాన్ 6.0 తీవ్రతతో భూకంపం, 800 మందికి పైగా దుర్మరణం, 2500 మందికి పైగా క్షతగాత్రులు, గ్రామాల ధ్వంసం, కూలిన ఇళ్ల కింద ఇంకా చాలా మంది, మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం. ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి, అన్ని రకాలుగా దేశాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చిరు. నిన్న ఉదయమే ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం వచ్చి 800 మంది చనిపోయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. మొత్తం శిథిలాల కింద ఇంకా చాలా మంది ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో భారత్ కూడా తన వంతు సాయాన్ని ప్రకటించింది. అయితే ఇక ఇది ఇట్లా ఉంటే ఇక్కడ ఈ సందర్భంలో వాస్తవానికి ఒక టీఆర్ఎస్ పార్టీ సగటు కార్యకర్త ఏం ఆలోచిస్తాడంటే, సరే ఏమన్నా కానీ బై కేసీఆర్ అవినీతి చేసిండు, శిక్ష పడాల్సిందే ఒప్పుకుంటాం. కానీ కేసీఆర్ మంచి ఉద్యమకారుడు. ఇవాళ కవిత ప్రెస్ మీట్ పెట్టి టార్గెట్ చేసింది హరీష్ రావును, సంతోష్ రావును కాదు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా రేవంత్ రెడ్డి కాళ్ళకాడికి తీసుకుపోయేటట్టు ప్రెస్ మీట్ పెట్టింది. వాస్తవానికి ఏ మాట కామాట చెప్పుకోవాలి, కేసీఆర్ మంచి ఉద్యమకారుడు. ఆ విషయంలో నేను 100 సార్లు చెప్పాను. కేసీఆర్ గొప్ప ఉద్యమకారుడు. కేసీఆర్ నిజంగా వాస్తవానికి కూడా కేసీఆర్ కు సరే దాని కిందున్నోళ్ళు బయటవా వేషం వేసిండొచ్చు కానీ డబ్బును లెక్క పెట్టే మనిషి కాదు. డబ్బును లెక్క పెట్టే మనిషి కాదు. కావాల్సింది పేరు, అదొక్కటి మాత్రమే. డబ్బు విషయంలో కేసీఆర్ పెద్దగా పట్టించుకోడు. ఆయన ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి అవినీతి ఎక్కడ జరిగినా ముఖ్యమంత్రి ఖాతాలో జమ అయింది. ఆయన అవినీతి చేయలేదని నేను చెప్తలేను, ఆయన చేసిన కార్యక్రమాలు ఆయన చేసిండు. కానీ ఇక్కడ కేసీఆర్ విషయంలో మాత్రం కేసీఆర్ వదిలిపెట్టడం అనేది మా రిక్వెస్ట్ కాదు. ఎంక్వైరీ చేయండి. ఇక్కడ ఈ సందర్భంలో కడుపున పుట్టిన బిడ్డ ఆ కుటుంబానికి అండగా ఉండాల్సింది పోయి రేవంత్ రెడ్డితోని చేతులు కలిపి ఇవాళ కేసీఆర్ కుటుంబాన్ని నాశనం చేసే పరిస్థితికి తీసుకొచ్చింది కల్వకుంట్ల కవిత.
ఈ సహజంగానే ఆ బీఆర్ఎస్ శ్రేణులు ఎట్లా జీర్ణించుకుంటారు ఇది ఎట్లా జీర్ణించుకుంటారు పాపం వాళ్ళు బాధలో ఉన్నారు. వాళ్ళు బాధలో ఉన్నారు. ఎంత అనుకున్నా ఎంత అన్నంటే పడకపోయినా ఏం చేయాలి? ఏం చేయాలంటే లోపల ఎవరైనా చేసుకుంటారు. అది ఏ కుటుంబం అయినా గదే. కానీ ఇంత తెగిడిసి మరీ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ ఉనికే లేకుండా చేయాలి. హరీష్ రావును సంతోష్ రావుకే అవుతుంది. ఇప్పుడేమన్నా కేసీఆర్ కదా అయ్యింది, డ్యామేజ్ అయింది కేసీఆర్కే. ఆయన బిడ్డనే చెప్తుంది కదా కేసీఆర్ అవినీతి చేసిండు అని క్లియర్. అంటే ఎట్టి పరిస్థితిలో వాస్తవం ఏంది, పంచాయతీ ఏంటంటే కల్వకుంట్ల కవిత గారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సమాయత్తమైంది. మొన్న 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన టైంలో 4వ పేరు ఈమెది కూడా ఉండే. చివరి క్షణానికి రాహుల్ గాంధీ గారు ఎంటర్ అయ్యి ఆ పేరు తీసేసి ఈ అవినీతి పర్రాలు మన దాంట్లో కొద్దని ఎల్లగొట్టిండు. ఎల్లగొట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితిలో ఆమెను తీసుకోవాలని ప్రయత్నం చేసినప్పటికీ కుదరలేదు. ఈమె కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి పోతుందన్న విషయం అంటే తల్లిదండ్రులను బెదిరించడానికి అన్నను బెదిరించడానికి ఈ ప్రయత్నం చేసింది. ఇక్కడ బెడిసికొట్టేసరికి వాళ్ళు పక్కన పెట్టేసారు. అసలు కవిత ముఖం చూడడానికి కేసీఆర్ ఇష్టపడతలేడంటే ఎంత బలమైన కారణమై ఉంటుంది. సొంత బిడ్డ ముఖం చూడడానికే తండ్రికి నువ్వు మొన్న కొడుకును అమెరికాకు తోలిస్తా ఉంటే ఫామ్ హౌస్ తీసుకుపోయిందట. ఫామ్ హౌస్ తీసుకుపోయి తాతను కల్పిస్తా అంటే ఆమెను బయటనే ఉంచు, మనమని ఒక్కరు లోపల రాయంటే మనమని లోపల పోయి తాత కాలు మొక్కి వెళ్ళిపోయినట. లోపలికి కూడా రానిలే ఫామ్ హౌస్లోకి. అంటే గా పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈమె బీఆర్ఎస్ పార్టీలో మొత్తం కుంపట్లు తయారు చేసి బీఆర్ఎస్ పార్టీని కొలాబ్ చేసి రేవంత్ రెడ్డి గారి కాలంలో ఆనందం కోసం పనిచేస్తుంది అనేది బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆరోపణ. అది అర్థమవుతూనే ఉంది. ఈ జరిగినటువంటి కథన బీఆర్ఎస్ శ్రేణులు చాలా ఆగ్రహంతో ఉన్నారు ఈ విషయంలో. ఇగో కేటీ రామారావు, హరీష్ రావు వీళ్ళ అవినీతుల గురించి నేను మాట్లాడతా పోయి. కానీ కేసీఆర్ మంచి ఉద్యమకారుడు అని చెప్తా ఉన్నా. కేసీఆర్ మంచి ఉద్యమకారుడు, అతనికి అధికార ఆకాంక్ష ఉంటుంది సహజంగానే. కానీ డబ్బు ఆకాంక్ష మాత్రం అంతగా ఉన్నటువంటి వ్యక్తి అయితే కేసీఆర్ కాదు. కానీ కేసీఆర్ను కూడా దోషిగా నిలబెట్టే ప్రయత్నం సొంత కూతురు చేసింది చూడు. ఇంతకు మించిన మోసం ఇంకొకటి లేదుగా. సరే వాళ్ళ ఇంటి పంచాయతీ అయితే నేనైతే సిబిఐని చెప్తా ఉన్నా, కేసీఆర్ను వదలొద్దు, హరీష్ రావును వదలొద్దు, ఇంకెవరున్నా వదలొద్దు, అందులో కవితను కూడా ఇంక్లూడ్ చేయండి. మీకు ఈజీ అవుతుంది కేసు, పెద్ద కష్టపడాల్సినటువంటి పని లేదు. ఆమెనే ఇస్తుంది వివరాలన్నీ. రైట్గా ఇది ఇట్లుంటే మసకబారుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడబోతుందనే సంకేతాలు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు. ఈయన గెలిచేది లేదు, పోయేది లేదు. అక్కడ గెలిచేది బీసీ అభ్యర్థి గెలుస్తాడు, ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తాడు, ఆయనే గెలవాలని కోరుకుంటాం. ఇక తక్షణ సాయం 10 కోట్లు, తీవ్ర నష్టం వాటిల్లిన జిల్లాలకు వెంటనే ఇస్తాం, సమగ్ర వివరాలతో 2 జిల్లాల్లో నివేదిక ఇవ్వాలి, వరద సహాయక చర్యలో వేగం పెంచండి, కేంద్ర సాయం కోరేందుకు ఢిల్లీకి ఉప ముఖ్యమంత్రి బృందం, ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం రేవంత్, ఎస్డీఆర్ఎఫ్ నిధులను ఖర్చు చేయకపోవడంపై ఆగ్రహం. ఈ ఉన్న నిధులు ఖర్చు చేయలేదట ఫస్ట్. అయ్యో, తెలుగు వారంతా అండగా నిలవాలి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి పరిచయ కార్యక్రమంలో. ఆయనకు మా బీసీలకు అయితే సంబంధం లేదా? మా బీసీలకు ఏమైనా సంబంధం ఉందంటే మా వాడు కాబట్టి రాధాకృష్ణన్తో సంబంధం ఉంది, ఆయన గెలవాలని కోరుకుంటున్నాం మేము. సిబిఐ విచారణపై ఎలా ముందుకెళ్దాం, కేసీఆర్తో కేటీఆర్ సహా భరాసా నేతల భేటీ, కవిత వ్యాఖ్యలపైన చర్చ, కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ కోరుతున్నట్టు ఏమైనా బీఆర్ఎస్కు దమ్ముంటే, బీఆర్ఎస్ పార్టీ నిజంగా చిత్తశుద్ధితో ఉంటే గెట్అవుట్ అని చెప్పాలి. ఇంకా ఇంత ఇల్లంతా కొంప యాడో ఓ మూలకు నిప్పు పెట్టి ఇల్లు కాలిపోయేదాకా ఉంచుకోరు, ఇక సపరేక మొత్తం కాలిపోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ కోరుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సోమవారం ఎర్రవెల్లి నివాసంలో భరాసా అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా నేతలు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి, డాక్టర్ సంజయ్ తదితరులు సమావేశమయ్యారు. సిబిఐ విచారణ ఎదుర్కోవడంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. మంగళవారం హైకోర్టులో దీనిపై విచారణ జరగనుండడంతో ఈ అంశంపై న్యాయ నిపుణులతో చర్చించినట్టు సమాచారం. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్లపై కల్వకుంట్ల కవిత చేసిన తీవ్ర అవినీతి ఆరోపణలపైన కేసీఆర్ వద్ద చర్చకు వచ్చినట్టు తెలిసింది. కవిత వ్యాఖ్యలపై రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు, ముఖ్య జిల్లాల అధ్యక్షుల నుంచే కాకుండా ఇక్కడ అసలు ఒక మాట ఇక పబ్లిక్ని అడుగుదాం.
దేవనపల్లి కవితను బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేయాలా వద్దా? ఈ దేవనపల్లి కవిత ఎవరు అనుకున్నారు? అత్తగారింటి పేరు. దేవనపల్లి కవితను బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేయాలా వద్దా? ఓటింగ్ లో పాల్గొనండి. సస్పెండ్ చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ, వద్దు అనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. దేవనపల్లి కవితను బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేయాలా వద్దా? మీరు అభిప్రాయాన్ని తెలియజేయండి. జాబ్ క్యాలెండర్ గురించి, నోటిఫికేషన్ గురించి పోరాటం చేయడం లేదు ఎందుకంటారు. అయ్యా, మాకు 42% జాబ్ రిజర్వేషన్ దక్కితే 42% ఉద్యోగాలు బీసీలకు దక్కుతాయి. మా బాధ అది. ఇప్పుడు నోటిఫికేషన్ వేసి ఈడబ్ల్యూఎస్ కోటా కింద వాళ్ళని ఎత్తుకపోమని చెప్పానా నేను? మా కడుపు వేదన ఏమని అర్థం కాదా? రైట్, ఇక ఆమె దుకాణం ఆమెది. సరే, ఇగో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాల్సిందే. నల్ల దుస్తులు ధరించి ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆందోళన. ఏడాదిలోపు ఓపీఎస్ పునరుద్ధరించాలి కోరుతూ ఉద్యోగుల ఐకాస తీర్మానం అంటూ. ఏడాది లోపల ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు పుట్టగతులు ఉండే మీరు రాసి పెట్టుకోరు. ఇచ్చిన హామీ నెరవేర్చండి. ఫస్ట్ ఉద్యోగులకు ఇచ్చిన హామీ లేదు, అక్కడ నిరుద్యోగులకు వరుసగా 4 ఏళ్లు తెలంగాణలో చదివిన వారికే స్థానికత. హమ్మయ్య. వైద్య విద్యపై జారీ చేసిన జీవో 33ని సమర్థించిన సుప్రీంకోర్టు. ఇతర రాష్ట్రాలకు బదిలీలపై వెళ్లే ప్రభుత్వ ఉద్యోగులు, ఐఏఎస్ అధికారుల పిల్లలకు మినహాయింపు. ప్రభుత్వ ఉద్యోగులు ఆ తర్వాత ఐఏఎస్ అధికారుల పిల్లలకు మినహాయింపు. హైకోర్టు తీర్పు కొట్టివేత. ఇంటర్ వరకు వరుసగా 4 ఏళ్లు తెలంగాణలో చదివిన వారికే వైద్య విద్యా కోర్సుల ప్రవేశాల్లో ఇంటర్ వరకు వరుసగా 9, 10, 11, 12 4 ఏళ్లు ఖచ్చితంగా తెలంగాణలో చదవాలి. స్థానిక కోట 85% వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 33ని సుప్రీంకోర్టు సమర్థించింది. తెలంగాణలో శాశ్వత నివాసం ఉన్న వారు ఈ కోటా కింద ప్రవేశం పొందడానికి వరుసగా 4 ఏళ్లు రాష్ట్రంలో చదివి ఉండాల్సిన అవసరం లేదన్న హైకోర్టు తీర్పు కొట్టేసింది. మంచి పని చేసింది. కాకపోతే కొంచెం అన్న మొన్న చూస్తేగా ఎంతమంది వచ్చారు? 10th ఉండదు వాళ్ళకు. ఇక 5వ తరగతి, 6వ తరగతి 4, 3 ఆడికేం తెచ్చుకుంటారు. ఆడికేం తెచ్చుకొని ఇక్కడ లోకల్ అవుతా ఉంటారు. ఇక్కడ రావాల్సిన పోతా ఉంటుంది. వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూస్తే, ఇక వెలుగు దినపత్రిక వార్తల కంటే ముందు కొన్ని ఈ యొక్క నిరంజన్ రెడ్డి గారికి ఫోన్ చేయాలి. ఎవరు? మన వనపర్తి నిరంజన్ రెడ్డి గారికి. గిది చూడు, ఈ వార్త చదువు. ఛాతిపై అభిమాన నేత పచ్చబొట్టు. ఇగో ఈయన ఛాతి పైన సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి టాటూ వేయించుకుందట. ఎవరు? ఈయన ఒక ఆయన. తన అభిమాన నేతపై ప్రేమను చాటుకునేందుకు ఒక కార్యకర్త ఎదపై ఆయన పచ్చబొట్టు వేయించుకున్నాడు. కొన్నాళ్ళకు ఆ పచ్చబొట్టే ఆ నేతే తన గుండె ఆగకుండా కాపాడతారని, అంత్యక్రియల దాకా వెళ్లిన తనను బతికిస్తాడని ఊహించలేకపోయాడు. వనపర్తి పట్టణంలోని పీర్లగుట్టలో జరిగిన ఈ వింత ఘటన సోమవారం వెలుగు చూసింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు పట్టణానికి చెందిన తైలం రమేష్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిపై అభిమానంతో ఛాతిపై ఆయన పచ్చబొట్టు వేయించుకున్నాడు. కొన్నాళ్ళుగా హైదరాబాద్లో ఉంటుండగా 3 రోజుల క్రితం వనపర్తి పీర్లగుట్టలోని 2 పడకల గదులని కాలనీలో బంధువుల ఇంటికి వచ్చాడు. ఆదివారం అల్పాహారం తిన్న తర్వాత అస్వస్థతకు గురయ్యారు. తర్వాత ఎలాంటి చలనం లేకపోవడంతో అందరూ చనిపోయారని భావించారు. కుటుంబ సభ్యులను పిలిచి అంత్యక్రియలకు సైతం ఏర్పాట్లు చేశారు. ఈ విషయం నిరంజన్ రెడ్డికి తెలిసి తన అభిమాన కార్యకర్త చివరి చూపు కోసం వచ్చారు. ఈ క్రమంలో రమేష్ ఎదపై ఉన్న పచ్చబొట్టును చూస్తుండగా ఊపిరి పీల్చుకుంటున్నట్టు అనుమానం వచ్చి వెంటనే రమేష్ పై ఉన్న పూలదండలు తీయించారు. పేరు పెట్టి పిలవగా కొద్దిగా కన్రెప్పలు కదిలించడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించిన గంట తర్వాత కళ్ళు తెరవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆనందాశ్చర్యాలకు గురయ్యారు. వైద్యుల సూచన మేరకు రమేష్ను హైదరాబాద్లో నిమ్స్కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టుగా సమాచారం అంట. అది లేకపోతే దండం పెట్టేటోళ్ళు. ఈ కథమేగా అవుతుండే. ఒకసారి అందుకే నిరంజన్ రెడ్డికి ఫోన్ చేయాలని చెప్పి ఇది చాలా విచిత్రంగా ఉంది. చాలా గమ్మత్తుంది ఇది. నువ్వు ఒకసారి నిరంజన్ రెడ్డి గారితో మాట్లాడితే ఈ విషయం తెలుస్తుంది. పేరు పెట్టి పిలవగా కొద్దిగా కన్రెప్పలు కదిలించడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించిన గంట తర్వాత కళ్ళు తెరవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆనందాశ్చర్యాలకు గురయ్యారు. ఇట్లా ఏం లేదు ఇక ఈయన చనిపోయింది అనుకోని బంధువులు, చుట్టాలు అందరూ వచ్చిరట, పూలదండలు వేసిరు, అంత్యక్రియలకు తీసుకపోతున్నట్టుగా. అంత్యక్రియలకు పోయే సమయంలో ఆయనతో లేచిండు. ఎవరు? నిరంజన్ రెడ్డి వచ్చి పిలిచిండట. రమేష్ అనగానే కన్రెప్పలు కదిలిచ్చిండట. ప్రేమ బతికే ఉన్నాడు గారు అని పూలదండలు తీపిచ్చిరట. ఇట్లా అవుతుంటే ఒక్కోసారి ఘటనలు.
ఇది చూడు, ఇది ఎత్తితే నాకు ఇవ్వు. ఇక ఇదొక ఘటన అయితే ఇంకొకటి, చిలిపిగా డోర్ బెల్ కొట్టిండట పోరడు. బెల్ కొట్టిండని కాల్చి చంపిరట పోరని అమెరికాలో. ఎవరైనా పోరడు బయటకు వచ్చి టిక్కున కొట్టిరుతాడుగా, డోర్ బెల్ కొట్టి పారిపోయే చిలిపి పనికి పాల్పడ్డ ఓ బాలుడు కాల్చివేతకు గురైన ఘటన అమెరికాలోని హ్యూస్టన్లో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని ఆదివారం స్థానిక పోలీసులు వెల్లడించారు. గుర్తు తెలియని బాలుడు ఒకరు శనివారం సాయంత్రం చిలిపిగా డోర్ బెల్ మోగిస్తున్నాడు. దీనిని సాధారణంగా డింగ్ డాంగ్ డిచ్చింగ్గా వ్యవహరిస్తారట. ఈ ఆటలో ఇంటి యజమాని తలుపు తీయగానే బెల్ మోగించిన వారు తుర్రుమని పారిపోతుంటారు. ఇదే విధంగా వ్యవహరించిన ఓ బాలుడిని ఓ ఇంటి యజమాని తుపాకీతో కాల్చాడు. ఆ గాయాలతో బాలుడు ఆదివారం మరణించాడని పోలీసులు ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని తెలిపారు. దక్షిణ కాలిఫోర్నియాలో 2023లో కూడా డింగ్ డాంగ్ డిచ్ సరదా పని 3 యువకుల ప్రాణాలు పోవడానికి కారణమైందట. ఇది కథ. ఇటో మాట్లాడుతున్నట్టు నిరంజన్ అన్న. నిరంజన్ అన్న, గుడ్ మార్నింగ్. హలో హలో అన్నా, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు? నేను తీన్మార్ మల్లన్నని మాట్లాడుతున్నానే. నమస్తే నమస్తే బ్రదర్, బాగున్నారా? బాగున్నా అన్న, బాగున్నా. మీరు నాతో పాటు లైవ్లో ఉన్నారన్న. నిన్న ఒక అనూహ్యమైన ఘటన జరిగింది. యా, అసలు ఈ రమేష్ అసలు మీరు పోయి తాకిన తర్వాత ఎట్లా జరిగిందన్న ఇది? నాకే ఆశ్చర్యం కొద్ది, ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు బ్రదర్. ఏంటంటే అతను వనపర్తి వాసి, నాకు వ్యక్తిగత అభిమాని, మా కుటుంబానికి కూడా అభిమాని, మా మామగారి కాలం నుంచి కూడా. అయితే ఎన్నికల్లో కూడా నాకు పనిచేసిండు. ఆయన ఉండడం హైదరాబాద్ ఉంటాడు. అంటే మీకు తెలుసు కదా, పాలమూరు నల్గొండలు ఎక్కువ వచ్చి అక్కడ బతుకుతాడు. సో అట్లా పోయి వలస పోయి అక్కడ బతుకుతున్నటువంటి వ్యక్తి ఇక్కడ అవసరం ఉన్నప్పుడు వస్తుంటాడు. ఉద్యమ కార్యక్రమాల్లో కానీ పార్టీ కార్యక్రమాల్లో అప్పుడప్పుడు వస్తుంటాడు. అయితే ఆయన మొన్న శుక్రవారమో శనివారమో వనపడితే వచ్చిందట, నాకు తెలీదు. వాళ్ళు ఎవరో కజిన్ ఉంటారు, పీర్లగుట్ట అని ఉంటుంది, అక్కడ కొన్ని డబుల్ బెడ్రూమ్ కట్టించింది మన టౌన్ లో చాలా. అక్కడ ఒక కాలనీ ఉంటుంది, అందులో వచ్చి ఉన్నాడు. సండే నాడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినాక ఎంత సుస్థ అయిందని అడ్డం పడుకున్నాడు. ఇక అడ్డం పడుకున్న తర్వాత కొద్దిసేపటికి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా లేవలేదు. హాస్పిటల్ తీసుకుపోతే డాక్టర్ అన్నాడు చనిపోయింది అని చెప్పాను. అయ్యో. తీసుకొచ్చి ఇంకా పాపం దుఃఖంలో వాళ్ళు దండలు గిండలు వేసి ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. అప్పుడు తక్కువ మందే ఉన్నారు అప్పటికి. వాళ్ళ కజిన్ వాళ్ళు, వాళ్ళ కొడుకు, ఇంకా కొంతమంది లేడీస్ వాళ్ళు ఉన్నారు. ఆ పిల్లగుట్టలో ఉండేటువంటి కాలనీ వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. నాకు ఉదయం పూట అది జరగగానే నాకు సమాచారం ఇచ్చినారు. పిల్లోడు ఫోన్ చేసిండు ఎవరో, నేను పిల్లగుట్టకి వెళ్ళి ఫోన్ చేస్తున్నా సార్, ఇట్లా తైలం రమేష్ అంటే. నేను తైలం రమేష్ అంటే నా స్కూల్ ఎంతసేపు ఆయన హైదరాబాద్ లో ఉంటాడు కాబట్టి ఇక్కడ ఉన్నాయని ఇంకెవరో అనుకుంటున్నా. ఆయన కాకుంటాడని ఆయన మీద దృష్టి అయిపోలే నాకు అసలు, ఎందుకంటే ఆయన హైదరాబాద్ ఉంటాడు. అయితే నేను మనోళ్ళు జనరల్ గా ఆపదలు అయినప్పుడు చెప్తుంటారు, అది ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు మనోళ్ళు చూసుకోవాలన్నట్టు. సో నేను కొద్దిగా బిజీగా ఉన్నా. మన పార్టీ టౌన్ పార్టీ ప్రెసిడెంట్, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ సార్ తమ్మి అని చెప్పిన. లేదు సార్ మీరు రావాలి ఖచ్చితంగా సార్, మీ అభిమాని సార్ ఆయన. సరేలే అట్లే వస్తాను. మధ్యాహ్నం వరకు నేను వేరే కార్యక్రమాల మీద తిరుగుతుంటే 2 అయింది. సార్ తీస్తారు, ఇంకో 10 నిమిషాలు అయితే తీస్తారు, మీరు అర్జెంట్ గా రావాలని అక్కడ ఉండే ఇంకో కార్యకర్త వచ్చి ఇక సరేనా పోదాం పద, ఆపత్తి కదా అని చెప్పి నేను, మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్, నరసింహన్, మా లీడర్ అందరం కలిసిపోతాం. పోయి తీరా చూస్తానంటే మనిషి ఈయన ఉన్నాడు, రమేష్. నా వ్యక్తిగత అభిమాని, నా కార్యకర్త హైదరాబాద్ లో ఉంటే ఆయన. నేను ఇక్కడికి ఎందుకు వచ్చిండి, ఈయనకేమైంది అసలు, ఇదేంటి ఆశ్చర్యం, మీరు ఎట్లా చేస్తుంది, ఏమైంది అని నేను షాక్ గురే. వాళ్ళ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాను. ఏమో సార్ ఏమైందో తెలియదు సార్, వచ్చిండు ఉన్నాడు మంచిగా తిన్నాడు ఇట్లా అయిందని వాళ్ళు ఏడ్చుకుంటే వాళ్ళు చెప్తారు. ఈ లోపల నా ఎంబడి ఉన్నటువంటి ఆ నరసింహ ఏం చేసినాడంటే తీక్షణంగా గమనించినాడు. ఆయనకి ఎందుకు అనుమానం వచ్చిందో తెలియదు. ఈ పొట్ట భాగము కదిలినట్లు అనిపించింది ఆయనకు. శ్వాస తీసుకుంటే ఇట్లా కదులుతుంది కదా, లైట్ గా కదిలింది. సార్ 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 ఒకసారి గమనించండి సార్, చూడండి సార్ పొట్ట కదులుతుంది సార్ అన్నాడు. నేను గమనిస్తే కదులుతా ఉంది. నేను అర్జెంట్ గా దండలు తీయడమ్మా అని చెప్పి కోప్పడి దండలు తీపిచ్చేసి చాలా గట్టిగా ఇల్లు ఇచ్చుకపోయేటంత గట్టిగా రమేష్ 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 అని 5-6 సార్లు. అంటే కళ్ళు తెరవలేదు కానీ కనుగుడ్లు కదులుతున్నాయి లోపల. ఇక నేను అన్నా ఈయన బతికే ఉన్నాడు, అర్జెంట్ గా తీయండి, షిఫ్ట్ చేయండి అని అంబులెన్స్ ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకుపోతే హాస్పిటల్ పోయినాక కొద్దిసేపు ట్రీట్మెంట్ చేసినాక కొంచెం సుస్తుంది, ఇక్కడ కాదు మహబూబ్నగర్ పంపేయండి అంటే మళ్ళీ అటు పంపిస్తే మళ్ళీ అక్కడి నుంచి నిమ్స్కి పోయినారు. అక్కడ దాకా మనిషిని పెట్టి ఎంబడి పెట్టి మానిటర్ చేయించిన.
చాలా విచిత్రంగా ఉందన్న. పొద్దున్న నుంచి మీరు వచ్చేదాకా 2 గంటల దాకా మనిషి. అదే నాకు ఇట్లా ఇట్లా గిచ్చుకొని చూస్తున్నా, ఇది నిజమేనా? మళ్ళీ మాట్లాడిరన్న ఆయనతో? నిన్న మాట్లాడిన, హాస్పిటల్ ఉన్నప్పుడు 2 సార్లు మాట్లాడినా, ఇప్పుడు పొద్దున కూడా ఒక 1 గంట 40 నిమిషాల క్రితం మాట్లాడినా. ఏమంటున్నా మరి రమేష్? రేపు డిశ్చార్జ్ చేస్తాన్నారు సార్. ఆయన పాపం కృతజ్ఞతాభావంగా మాట్లాడే మాట, ప్రేమతో చాలా మాట్లాడతారు. కానీ అదే 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 మనం మానవ మాత్రం మనకు శక్తి ఉన్నది, మనం చేస్తాం. శక్తి కాదు కానీ మరి ఆడ 7 స్టోలు తూడు స్టోలు ఉంటారు, అప్పటిదాకా కూడా లేవలేదు ఆయన. షాక్ అవుతుండ్రు వాళ్ళు. నేను బ్రతుకున్నాడని చెప్తే వాళ్ళకి ఇంకా వాళ్ళు భయపడుతున్నారు. అరే బ్రతుకున్న మనిషిని మేము ఇట్లా చేస్తామనే ఒక గిల్టీ ఫీలింగ్ ఉంది వాళ్ళకి, తెలియకుండానే. సహజంగా ఉంటది కదా. అయ్యో మేము ఎంత పొరపాటు చేస్తాం కదా, చూసుకోలేదు కదా అన్న భావన వాళ్ళకు ఉంది. ఏదేమైనప్పటికి కూడా ఒక ఈనాడు పత్రికలో ఈ వార్త ఉంది. ఛాతిపై అభిమాన నేత పచ్చబొట్టు, అభిమాన నేత తన దగ్గరకు వచ్చి తడిమితే బతికిండు అనేటువంటి విధంగా ఈనాడు పత్రికలో ఉంది. ఏదేమైనప్పటికి కూడా ఒక మంచి కార్యకర్త మీకు బ్రతకడం, మీ అందరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అది చాలా విచిత్రమైనటువంటి వార్త కదా ఇది. అది ఆడ పోయి డిసైడ్ అయిపోయిందా, పుట్టభాగం కదులుతుంటే ఈ కార్యక్రమం చేసిందట. రైట్గా వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు ఇక మిగతాయి మీరు అందించు. ఒకసారి కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా వద్దా అనేటువంటిది ఇక్కడ ఒక పోల్ పెట్టినాం కదా. 82% అని, 82% బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేయాలని చెప్పి 82% మంది అభిప్రాయపడుతున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఇంతకంటే మరి ఎక్కువ ఏం ఆలోచిస్తుందో మనకు తెలియదు ఇక.